దాన్ని వాడుకుంది అని చెప్పి విమర్శలు చేస్తే ఏ విధంగా ఉంటుంది? నిజానికి ఇప్పుడు ఆమె పొజిషన్, ఆమె చేసిన డిపార్ట్మెంట్స్ అన్నిట్లో కూడా ఆమె మీద వేరే విధంగా అనొచ్చు, వేరే విధంగా ఆరోపణ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. హెలికాప్టర్ యూజ్ చేసింది, లేకపోతే ఏదో అగ్రెసివ్ గా ఉంటుంది, కొంత ముక్కుసూటిగా ఉంటుందని విమర్శలు చేస్తే సరే, విమర్శలు చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ కరప్షన్ అలిగేషన్ అన్నది, కరప్షన్ సంబంధించి ఒక్క అలిగేషన్ కూడా ఆమె మొత్తం కెరీర్ లో 23-24 సంవత్సరాల కెరీర్ లో ఒక చిన్న అలిగేషన్ కూడా లేని వ్యక్తి స్మితా సబర్వాల్. ఆ విషయాలు అంటే మనం ఏంటంటే హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ను, హానెస్ట్ ఇప్పుడు సిస్టమ్ లో రెండు ఉంటారు, మంచి ఉంటది చెడు ఉంటది కదా, రెండు రకాలు ఉంటది, మంచి చెడు. సో మంచి ఐఏఎస్ ఆఫీసర్ ను, ఆనెస్ట్ ఆఫీసర్ ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. చెడు వాళ్ళు ఇప్పుడు కొద్దిమంది 100 కోట్ల రూపాయలు సంపాదించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు సంపాదించారు, బ్యూరోక్రాట్స్ సంపాదించారు. ఓకే, సో దీన్ని మనం ఎట్లా చూస్తామంటే ఈ విధంగా చేయడాన్ని మనం ఖచ్చితంగా ఇటువంటి సమయంలో ఇటువంటి ఆఫీసర్స్ కు దానిగా సపోర్ట్ గా నిలవాల్సిన అవసరం ఉంది. చిన్నదాన్ని పట్టుకుని దాన్ని ఎక్కువ రాద్ధాంతం చేయడం, అది ఎవరు వాళ్ళ సెక్రటేరియల్ స్టాఫ్ లేకపోతే సీఎంఓ అద్దెకు తీసుకుంది, సీఎంఓ దాని ప్రకారం తీసుకుంది, అప్పుడు చీఫ్ మినిస్టర్ కార్యాలయం వాళ్ళు చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్ కి ఎవరు వెహికల్ ప్రొవైడ్ చేయాలో వాళ్ళ సెక్రటేరియటో స్టాఫో ఇంకెవరో అది చేస్తూ ఉంటారు కదా.